ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జోష్ కారణం ఏమిటి సార్? అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత చాలా స్తబ్దతలోకి, కోమాలోకి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది, బలవంతాన విభజించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికకు వ్యతిరేకంగా విభజించింది అనేది ప్రజల మనసుల్లో నాటుకుపోయింది బాగా. దాంతోటి ప్రధానమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. ఆయనకి ప్రతిపక్షంగా కూడా వైఎస్ఆర్ సిపిఏ ఉంది అప్పుడు. తర్వాత వైఎస్ఆర్సీపీ అధికార పక్షం అయింది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం అయింది. కాంగ్రెస్ పార్టీ నామమాత్ర ప్రెజెన్స్ను కూడా చూపించలేకపోయింది. కాంగ్రెసే కాదు, వేరే భాజపాకు కూడా ఆ పాపంలో భాగం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాజపాని కూడా తిరస్కరించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక జాతీయ పార్టీని తిరస్కరించటం, అంత తీవ్రంగా శిక్షించడం అనేది ఆంధ్రప్రదేశ్లో మనం చూడొచ్చు. జాతీయ పార్టీలను రెండింటిని. ఇకపోతే ఇప్పుడు జోష్ ఎందుకు ఉంది అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు జోష్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను కొన్ని తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టింది. అదేంటంటే విశాఖ ఉక్కు, మరి స్పెషల్ స్టేటస్, పోలవరం, అమరావతి, ఈ సమస్యల మీద భాజపా అధికార వైకాపాకు లోపాయికారిగా సహాయం చేస్తూ ఉంది అనేది ప్రజల్లో అంతర్గతంగా ఎందుకంటే ఈ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేయాల్సినవి. వైసీపీ అడగదు, వాళ్ళు ఇవ్వరు. ఈ రెండు కుమ్ముక్కై చేశారు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఈ 4 ప్రధానమైన సమస్యల మీద పోరాడుతూ ఉంది. అంటే వాళ్ళకున్న తులసిరెడ్డి గారు కానివ్వండి, గిడుగు రుద్రరాజు గారు కానీ, గతంలో ఉన్న శైలజానాథ్ గారు కానివ్వండి, ఇలా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. రఘువీరారెడ్డి గారు, మరి తిరుపతిలో చింతామోహన్ గారు, ఇలా చాలామంది, అక్కడ హర్ష కుమార్ గారు, వాళ్ళు గలం విప్పుతున్నారు. కానీ వాళ్ళకి సరిపోవటం లేదు. అంటే కెటలిస్టిక్గా ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్గా ఒక బలమైన ఆకర్షణీయ శక్తి ఏది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో లేకపోవటం, అది సమస్యగా మారింది. ఇక వాళ్ళకు ఉపయోగపడే విషయాలు 2 ఇటీవల పరిణామాలు జరిగినాయి. అవేంటంటే వైఎస్ఆర్టీపీ అంటే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీగా రిజిస్టర్ చేసుకున్న వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్లో చేరతాను అని ఒక సంకేతాలు ఇవ్వటం, దానికి అనుగుణంగానే ప్రకటించటం కూడా జరిగింది. అది తర్వాత రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలవటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే తెలంగాణలో కాదు, మీరు రాజకీయాలు, మీకు బేస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆమె ప్రమేయం లేకుండానే తెలంగాణ ఎన్నికలు నడిపి దిగ్విజయంగా వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది తెలంగాణలో. ఇక కర్ణాటకలో కూడా గెలిచింది. కర్ణాటకకు బోర్డర్, ఆంధ్రప్రదేశ్ బోర్డరే కదా, మరి తెలంగాణలో గెలిచింది. ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ. తప్పకుండా ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత, షర్మిలారెడ్డి గారు జాయిన్ అయినా అవ్వకపోయినా కొంత ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కొంచెం కష్టపడితే మనం కూడా అధికారంలోకి రావచ్చు. కష్టపడాలి అని అంటే దీనికి ధనం కావాలి, ఒక మనిషి కావాలి, కెటలిస్ట్. అంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అక్కడ నిలబడాలి. ఆ వ్యక్తి ఎవరు అని ఐడెంటిఫై చేసుకోవటం కోసం చేస్తా వస్తూ ఉన్నారు. అందులోనే సడన్గా వైఎస్ షర్మిలారెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఏఐసిసి వర్గాలకి, మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానించిన వ్యక్తులే. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చివరి కోరిక ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానం చేయటం. అదే స్పష్టంగా సోనియా గాంధీ గారు షర్మిలారెడ్డి గారికి చెప్పడం కూడా జరిగింది. ఆ దిశగానే మరి ఇవి రాష్ట్రాలు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సయామి ట్విన్స్ లాంటి రాష్ట్రాలు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణగా ఏర్పడింది కాబట్టి తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోనూ వచ్చి అధికారంలో ఉన్నారు కాబట్టి
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో సునాయాసంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని షర్మిలారెడ్డి గారు కనుక యాజ్ ఏ ఛాలెంజర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తీసుకోగలిగితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సమస్యలు ఆయన చుట్టుముట్టింది. ఆయన నామకి వాస్తే ఆ అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆయన చుట్టుముట్టిన సమస్యలు ఏంటంటే, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఆయన చుట్టుముట్టింది. కడప జిల్లాలో ఒక వర్గం బలంగా నమ్ముతుంది ఏంటంటే, వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఎంపీ పదవికి కాంటెస్ట్ చేయించాలి అని చివరి కోరికగా తీవ్రంగా వివేకానంద రెడ్డి గారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒప్పించారు. కానీ నాటకీయంగా ఆయనే హత్య గావింపబడ్డారు. ఆ హత్య గావింపబడిన దోషులు ఇప్పుడు జైల్లో ఉన్నారు, అంటే ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నారు అనేది బలంగా కడప ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నారు. వైఎస్ సునీతారెడ్డి గారు కూడా దీని మీద తీవ్రమైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. షర్మిలారెడ్డి గారు కూడా వైఎస్ సునీతారెడ్డి గారికి అండగా నిలబడుతున్నారు అనే సంకేతాలు కూడా ఒక దశలో వచ్చినాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరటము అని అంటే, ఎస్ షీఈజ్ ఎ ఫైటర్, నేను ఫైటర్ని, తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఫైటర్ని అని నిరూపించుకుంది అనే చెప్పాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్గా చెయ్యాలి అని రాహుల్ గాంధీ గారి కోరికని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఆమె ప్రస్తుతం అట్లూరి ప్రియ, ఆమె కాబోయే కోడలు వైఎస్ రాజారెడ్డి, తన కుమారుడు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి పేరు రాజారెడ్డి, ఆ రాజారెడ్డిని పేరును కూతురు కొడుకుకి రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. అందుకని ఆయన అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసించి అక్కడే ఒక అమ్మాయిని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయిని, మంచి సాంప్రదాయ కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియ గారిని పెళ్లి చేసుకుంటాను. ఇది నిశ్చితం అయిపోయింది. ఈరోజు విడుపులపాయలో వైఎస్ షర్మిలారెడ్డి గారు మొదటి శుభలేఖ, దానికి సంబంధించిన ఇన్విటేషన్స్ కానీ ఏదైనా ఇన్విటేషన్ కానీ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర పెట్టి లాంఛనంగా వాళ్ళు పెళ్లి పనులకు శ్రీకారం చుడతా ఉన్నారు. ఈ పెళ్ళి అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటీవల కాలంలో అతిపెద్ద రాజకీయపు వివాహం అని చెప్పొచ్చు. ఎందుకనంటే దీనికి ఉభయ రాష్ట్రాలు, కర్ణాటక నేషనల్ లెవెల్ నుంచి కూడా కాంగ్రెస్ హెమాహేమీలంతా కూడా ఈ పెళ్లికి రాబోతాం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఈ వివాహానికి రిసెప్షన్కి వస్తారన్న, అంటే రాజస్థాన్లో జోధ్పూర్లో మ్యారేజ్ జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేస్తారు అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఆ సమయంలోనే వైఎస్ షర్మిలారెడ్డి గారు తన రాజకీయ కార్యకలాపాలకి శ్రీకారం చుడుతున్నారు. రేపు 4వ తారీఖు ఆమె కాంగ్రెస్లో లాంఛనంగా పార్టీని విలీనం చేస్తారు. ఆమెకు ఒక ముఖ్యమైన పదవి, టెంపరీగా ఆమెకు ఒక ముఖ్యమైన పదవి, ఏఐసిసి స్థాయి ప్రధాన కార్యదర్శి స్థాయి పదవిని ఇవ్వటం జరుగుతుంది. ఇదన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అనుకూలమైన సంకేతాలు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జైంట్ కిల్లర్, అంటే లోకేష్ బాబుని ఓడించిన వ్యక్తి, 2 సార్లు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఈ బేషరతుగా ఆమె పక్కన నేను పనిచేస్తాను అని చెప్పి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, అంటే గతంలో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వ్యక్తులే. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వ్యక్తులే, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరినీ టికెట్లు చాలామందికి ఇవ్వరు అనేది వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్గా వైఎస్ షర్మిలారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక అంటే దీపం, అంటే కారు చీకట్లో ఒక దీపంలాగా కనిపిస్తాం. తప్పకుండా వైఎస్ షర్మిలారెడ్డి గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఒక అవకాశం ఏంటంటే కోర్టు సమస్యలు, లీగల్ సమస్యల్లో రాబోయే ఓటమిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుకుంటే ఒక అవకాశం రాజకీయ నాయకులకి వైఎస్ షర్మిలారెడ్డి గారి రూపంలో ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది.
అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడినాయి. ఇప్పుడు మరి దీనికి ఆపోజిషన్ ఉండాలి కదా, అక్కడ వేరే ఆపోజిషన్ ఏదీ లేదు. అప్పుడు ఒక నాయకురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎమర్జ్ అవ్వటానికి తప్పకుండా వీళ్ళు 30-40 మంది అసెంబ్లీకి కాంటెస్ట్ చేస్తే వైఎస్ షర్మిలారెడ్డి గారి తరఫున తప్పకుండా 4-5 గెలిచే అవకాశం తప్పకుండా ఉందండి. ఏకపక్షంగా అయితే ఉండదు. కొన్ని నియోజకవర్గాల్లో గెలవటానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకనంటే మంచి నాయకులు, మరి ప్రజల్లో బలం కలిగిన నాయకులే వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే వైఎస్ షర్మిలారెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి పునాదిగా రాబోయే రోజుల్లో మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.